సాధారణంగా కుటుంబాలలో కానివ్వండి, రకరకాల పరిస్థితులలో కానివ్వండి, ఎవరైనా పొరపాటు చేస్తే, వినరాని పొరపాటు, ఆలోచించని పొరపాటు, మనసుకు గాయము కలిగిన పొరపాటు ఎవరైనా చేస్తే అది కుటుంబం నుండి స్టార్ట్ అవుతుంది, కొడుకు నుండి స్టార్ట్ అవుతుంది. సాధారణంగా పొరపాట్లు జరుగుతున్న సమయంలో ఒకే ఒక మాట యూజ్ చేస్తారు. ఒకే ఒక మాట, అది ఎవరి ఇంటోనైనా కానివ్వండి, ఒకే ఒక మాట ఏమని యూజ్ చేస్తారంటే, అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది, అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది. రెండవదిగా దీనికి తగ్గట్టు సిమిలారిటీగా ఇంకొక మాట ఏది యూజ్ చేస్తారంటే, ఇలా చేస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు, ఇలా చేస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు. సాధారణంగా ఈ రెండు మాటలు ఎక్కడెక్కడ రేజ్ అవుతాయంటే, ఎక్కడెక్కడ ఉద్భవిస్తాయంటే, స్నేహితుల మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేస్తాడు అని అనుకోలేదు. సాధారణంగా మనము మన ఆత్మీయ జీవితంలో కూడా ఎవరిని మనం నమ్ముతామో, ఎవరిని ఎక్కువగా ఈ స్థాయిలో పెడతామో, ఎవరిని ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తామో, ఎవరిని ఎక్కువగా ఉన్నత స్థాయిలో పెడతామో, వాళ్ళు ఏదైనా అనరాని మాటలు ఏదైనా అన్నారనుకోండి, ఇలా చేస్తాడు అని అనుకోలేదు, ఇలా బిహేవియర్ చూపిస్తాడని అనుకోలేదు. ఇవన్నీ వస్తాయండి. కానీ దేవుని వాక్యంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కూడా ఇలా చేస్తాడు అని అనుకోలేదు, ఆ వ్యక్తి కూడా ఇలా చేస్తాడు అని అనుకోలేదు. చూడండి, దేవుని వాక్యంలో చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తులలో ఎవరో కాదు, హిజ్కియా ఇలా చేస్తాడు అని అనుకోలేదు, ఇలా చేసి ఉంటే బాగుండేది. అమ్మ అందరు నన్ను చూడండి బిడ్డ, అలా అనగానే అందరూ బైబిల్ చూస్తారు, ఏమైండొచ్చు అని. హిజ్కియా చూడండి, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, దేవుని అనుసరించి నడుచుకున్న వాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్న వాడు. హిజ్కియా చాలా ప్రార్థన పరుడు. హిజ్కియా చాలా మంచి వ్యక్తి. హిజ్కియా గురించి చాలా అధ్యాయంలో రాయబడింది. హిజ్కియా అనే మాటకు అర్థము ఏంటంటే, యెహోవా నా బలము, యెహోవా నా బలం. ఆ తర్వాత హిజ్కియాకు తండ్రి ఉన్నాడు, ఆహాబు, పరమనీచుడు, చాలా 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 భయంకరుడు ఆహాబు. కానీ ఆ భయంకరులు 10 ఏళ్ళు ఎవరు పుట్టారు? హిజ్కియా పుట్టాడు. తండ్రి పేరు ఆహాబు, తల్లి పేరు అబి, ఇంకో దగ్గర అబియా ఉంది. అబియా అనే మాటకు అర్థం ఏంటంటే, నేను కొన్ని రాశాను, యెహోవా నా తండ్రి అంటే. హిజ్కియా ఆయన గురించి చాలా నేను వివరిస్తాను. నేను చాలా మంచి వ్యక్తి అండి. ఆహాబు తండ్రి కాలంలో 7 విషయాలు జరిగాయి. దేవాలయము మూతపడిపోయింది, దేవాలయంలో ధూపము లేదు, దేవాలయంలో ప్రార్థన లేదు, దేవాలయంలో సంతోషం లేదు, దేవాలయంలో పాటలు లేవు. చూడండి, దేవాలయంలో ఆ స్థుతి లేదు. సో హిజ్కియా రాజుగా పరిపాలన ప్రారంభించిన తర్వాత తండ్రి ఏదైతే అన్ని మూసివేశాడో, ఈ హిజ్కియా ఏం చేశాడంటే, దేవాలయం తిరిగి ఓపెన్ చేశాడు, దేవాలయంలో క్వైర్ ఏర్పాటు చేశాడు, దేవాలయంలో పాటలు పాడడం ప్రారంభించాడు, దేవాలయంలో ప్రార్థన ప్రారంభించాడు, దేవాలయంలో బలులు, దహన బలులు, అర్పణలు ఇవన్నీ స్టార్ట్ చేశాడు. ఎవరండి? హిజ్కియా. మంచి జ్ఞానం కలిగిన వాడు హిజ్కియా. మీకు తెలుసా, హిజ్కియా విషయంలో ఇంకా మనం ఆలోచన చేస్తే 25 సంవత్సరములలో ఇతను రాజుగా ఉన్నాడండి. యూదా ప్రజలకు ఇతను రాజుగా ఉన్నాడు. ఇంకోటి 29 సంవత్సరములు ఈ యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలన చేశాడు. కాబట్టి ఇంత చక్కగా దేవుని విషయంలో మంచిగా జీవించాడు, అన్ని మంచి కార్యాలు చేశాడు, అన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆ యొక్క యూదా ప్రదేశం అంతా కూడా, యూదా ప్రజలు అందరూ కూడా, యెరూషలేము ప్రాంతం అంతా కూడా, ఇశ్రాయేల్ అందరూ కూడా హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని, యూదా ప్రజలందరూ కూడా హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని మెచ్చుకుంటున్నారు. హిజ్కియా ఉన్నందుకు దేశం సమాధానంగా ఉంది, హిజ్కియా ఉన్నందుకు దేశం నిమ్మలముగా ఉందని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. కానీ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, హిజ్కియా చెప్పండి, ఇలా చేస్తాడు అనుకోలేదు.
ఉన్నతమైన హిజ్కియా, దేవుని వెంబడించిన హిజ్కియా, మంచి పేరు పొందిన హిజ్కియా, కీర్తి ప్రశంసలు పొందిన హిజ్కియా ఇలా చేస్తాడు అని చెప్పండి, ఇలా చేస్తాడని అనుకోలేదు. దేవుని దృష్టికి సిగ్గు కలిగే కార్యాలు చేశాడు. దేవుని దృష్టికి అవమానము కలిగే కార్యాలు చేశాడు. దేవుని దృష్టికి తలవంపు వచ్చే కార్యాలు చేశాడు. దేవుని దృష్టికి అపకీర్తి వచ్చే కార్యాలు చేశాడు. మీరు అందరూ అనొచ్చు, పాస్టర్ గారు ఇంత చక్కగా హిజ్కియాని మెచ్చుకుంటున్నారు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఇంత చక్కగా మెచ్చుకుంటున్నారు, హిజ్కియా లిస్ట్ ఇంత పొడవుగా ఉంది అన్ని విధాలుగా, కానీ మీరేమంటున్నారు అంటే హిజ్కియా ఎట్లా ఇలా చేస్తాడు అని ఏం చేస్తాడన్న ఆలోచన చేద్దాం. ఏం చేసి ఉండొచ్చు చూడండి, ఏం చేసి ఉండొచ్చు? దేవునికి అపకీర్తి, దేవునికి తలవేతులు, దేవుని యొక్క గొప్పతనాన్ని కిందకి తీసుకొని వచ్చే కార్యాలు హిజ్కియా ఏం చేసి ఉండొచ్చు? ఏ కారణాలు హిజ్కియాను తలదించే విధముగా చేశాయి? ఏ విషయాలు హిజ్కియాను చేసే విధంగా చేశాయి? ఏవి ప్రభావం చేశాయి అని కొంచెం ఆలోచన చేద్దాం. హిజ్కియా ఇలా చేస్తాడు అని ఈయన దాటగలిగినా అనుకోలేదు. ఆయన చేసిన కార్యం తెలుసా? ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు చదువుదాం దయచేసి. ఆయన ఏం చేశాడంటే చదవండి, 20వ అధ్యాయము 12వ వచనం. ఓకే, వచ్చిన మాట విని వారిని లోపలికి తప్పించి తన సమస్యలలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములన్నిటిలో ఉన్న సమస్తమును వారికి చూపించారు. రైట్. సో హిజ్కియా చేసిన ఆ యొక్క దేవుని దృష్టికి తక్కువ పని ఏంటంటే, హిజ్కియా తనను తాను గణపరుచుకున్నాడు కానీ దేవుని గణపరచలేదు. ఆమేన్. తనను తాను గణపరుచుకున్నాడు, తనను తాను హెచ్చించుకున్నాడు, తనను తాను గొప్ప చేసుకున్నాడు, కానీ దేవుని హెచ్చించలేదు, దేవుని గణపరచలేదు, దేవుని మెప్పును హిజ్కియా కోరలేదు. సో హిజ్కియా దేవుని గణపరచకుండా తను తాను ఏం చేశాడు? తను తాను గణపరుచుకున్నాడు. ఎలా గణపరుచుకున్నాడు అంటే దగ్గర వినండి దయచేసి. ఈ దూరదేశము నుండి, బబులోను ప్రాంతము నుండి, ఈ కల్దీయుల ప్రాంతము నుండి, చూసారా మా స్తుతికి కూడా ఆ పేరు కష్టమైంది. చెప్తున్నాను అంటే బైబిల్ ప్రతిరోజు చదవాలండి. ప్రతిరోజు సైలెంట్గా కాదు, చదవాలి, నోటితో చదవాలి, చదువుతుంటే ప్రాక్టీస్ అవుతాడు. బబులోను రాజు, కల్దీయుల రాజు ఏం పేరమ్మా? లీనక ఏం పేరు? వేరే దక్మల దాను. ఓకే, ఇతను ఆ యొక్క హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు అంటే వారందరినీ వాళ్ళని చేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏం చూపించాడంటే ఒకసారి చూద్దాం. వారికి చూపించిన ఆ యొక్క విషయాలు రప్పించి తన నగరనందునేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములను ఉన్న సమస్తమును వారికి ఏం చేశాడు? మేడ అన్ని చూపించాడు. ఓ బబులోను రాజు, కల్దీయుల రాజు, మీరు దూతలుగా వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నా నగరానికి వచ్చారు, నా ప్రాంతానికి వచ్చారు. కమాన్, రాజ్యంలో ఉన్న విషయాలు, ఆ తర్వాత దాని ఇక్కడ అన్ని విషయాలు, నా ఇంట్లో ఉన్న సమస్తమైన వస్తువులు వాళ్ళకు చూపించాడంటే ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. అన్ని చూపించాడు. ఆయుధశాల, వెండి, బంగారము, ప్రతి పదార్థములు ఏదైనా అన్ని కూడా చూపించాడు. నా క్వశ్చన్ ఏంటంటే, అంత దూరము నుండి, బబులోను దేశము నుండి, కల్దీయ ప్రాంతము నుండి ఈ బబులోను రాజు వీళ్ళు ఎందుకు హిజ్కియా దగ్గరికి వచ్చారు? అది క్వశ్చన్. ఎందుకు వచ్చారంటే హిజ్కియా బాగుపడిన సంగతి వారికి తెలిసింది, హిజ్కియా స్వస్థపరచబడిన సంగతి వారికి తెలిసింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రీటింగ్ కార్డ్స్, బైబిల్ ఏమనుంది బిడ్డ? ఏముంది? ఏ పత్రికలు అవి? పత్రికలను, కానుకలను. సో గ్రీటింగ్ కార్డ్ తీసుకొని వచ్చారు.
కానుకలు తీసుకొని వచ్చారు. నేరుగా హిజ్కియా దగ్గరికి వచ్చారు. హిజ్కియా దగ్గరికి వచ్చినప్పుడు హిజ్కియా ఆ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకున్నాడు, ఆ కానుకలు తీసుకున్నాడు. తీసుకొని అన్ని చూపించాడు. ఇక్కడ ఏమవుతుందంటే బాగా గమనించండి, వాళ్ళు వచ్చినప్పుడు, వారు ఇంట్లో కూర్చున్నప్పుడు, గమనించాలి బిడ్డ, ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చినప్పుడు అవన్నీ చూపించు, తప్పేం లేదు. అవన్నీ చూపించిన తర్వాత ఈయన ఏం చేయాలంటే దేవుణ్ణి కూడా కనపరిస్తే బాగుంటుంది. అన్నిట్లో అన్ని చూపించిన తర్వాత బబులోను రాజు, ఇగో నా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఇన్ మై హౌస్, కమ్ ఆన్ సీ, అన్ని చూపించాడు. కానీ దేవుని గణపరిచింటే బాగుంటుంది. దేవుని ఎందుకు గణపరచలేదంటే, దేవుని ఎలా గణపరచాలంటే, ఇతడు అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ పిల్లితో, శరీరంలో ఉన్న క్యాన్సర్ పిల్లితో అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. కన్నీరు గార్చి ప్రార్థన చేసి, యేసయ్యా, యెహోవా దేవా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కుండు ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, నీతిగా, న్యాయముగా, యథార్థముగా, నీ సన్నిధిలో ఓడిదాగా నచ్చిపోతున్న పీఠములు జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేశా. నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఇవన్నీ విషయాలు ఈ సాక్ష్యము ఎవరు చెప్పింటే బాగుంటుంది? తొందరగా ఏం చెప్పింటే బాగుంటుంది? వచ్చిన వాళ్ళకి చెప్పింటే బాగుంటుంది. హిజ్కియా, బబులోను రాజు, కల్దీల రాజు, వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చున్న తర్వాత కానుకలు తీసుకొని, గ్రీటింగ్ కార్డు తీసుకొని అన్ని చూపించిన తర్వాత నన్ను దేవుడు బాగు చేశాడు, నా ప్రార్థన దేవుడు విన్నాడు అని సాక్ష్యం వాళ్ళకి చెప్పింటే అది ఎలా ఉంటుండే? అది కొంచెం బాగుంటుండే. అంటే తనను తాను గణపరుచుకున్నాడు, దేవుని ఏం చేశాడు? గణపరచలేదు. దాన్ని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా ఏ విధంగా చేస్తాం, కొన్నిసార్లు మనం కూడా ఇదే విధంగా చేస్తాం. కొంచెం ఆలోచన చేద్దాం. ముఖ్యంగా అవన్నీ మర్చిపోయాడు. దేవుడు తనను స్వస్థపరిచిన విషయం మర్చిపోయాడు, బాగు చేసిన విషయం మర్చిపోయాడు, ఆరోగ్యం ఇచ్చిన విషయం మర్చిపోయాడు. వాళ్లకు సువార్త చెప్పకుండా, దేవుని విషయాలు చెప్పకుండా, దేవుని గురించి బోధించకుండా పత్రికలు తీసుకున్నాడు, కానుకలు తీసుకున్నాడు, అన్ని చూపించాడు, గమ్మున కూర్చున్నాడు. ఇంకోటి, వచ్చిన వారు ఎవరు తెలుసా అండి? వచ్చిన వారు ఎవరు? అన్యులండి. వచ్చిన వాళ్ళకి దేవుని గురించి తెలియదు. కానీ ఈయన ఆ సమయాన్ని ఆపర్చునిటీగా తీసుకొని టు గివ్ ద గాస్పెల్ టు ది జెంటైల్స్ అని తెలుసుకొని దేవుని గురించి మనకి సువార్త తెలుస్తుందండి అనుకోండి. కానీ ఇతను ఏం చేశాడంటే తను తాను గణపరుచుకున్నాడు, దేవుని తక్కువ వాణిగా చేశాడు, దేవుని గణపరచలేదు. బైబిల్ ఒక మాట ఉందమ్మా, చదవండి దయచేసి. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, చదవండి, మత్తయి సువార్త 15:8. మత్తయి సువార్త 15:8. ఇంతసేపు అమ్మ. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు ఎట్లా ఉందంట? ఇప్పుడు ఎవరి హృదయం దేవునికి దూరముగా ఉన్నది? అయ్యో చెప్పారు, వెరీ గుడ్. హిజ్కియా హృదయం దేవునికి దూరముగా ఉన్నది. తన పెదవులతో, వినండి, తన పెదవులతో వారిని గణపరుస్తున్నాడు, వచ్చిన వారిని గణపరుస్తున్నాడు. అందరికీ ఏమంటారండి? హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇస్తున్నాడు. తన పెదవులతో తన తాను గణపరుస్తున్నాడు. నా ఇంట్లో ఇది ఉంది, నా ఇంట్లో ఇది ఉంది. తన దేవుని గణపరచలేదు. అందుకే బైబిల్ ఏముందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తునీకరించు వారిని నేనేం చేస్తా. అది క్లియర్ అండి, అది డైరెక్ట్ అన్నమాట. అందుకొరకే కుమారుని ఎవరైతే గణపరుస్తారో తండ్రిని గణపరుస్తారు, తండ్రిని ఎవరైతే గణపరుస్తారో కుమారుని గణపరుస్తారు. చూసారా అండి? కాబట్టి మనం అందరము కూడా దేవుని గణపరచాలి, యేసు ప్రభుని గణపరచాలి, పరిశుద్ధాత్మను గణపరచాలి. వేరెవర్ యు ఆర్, ఎక్కడ ఉన్నా మన పెదవుల మీద ఆ దేవునికి ఇచ్చే ఘనత రావాలండి. నేను దేవుడు ఎంత దీవించినా, ఎంత ఆశీర్వదించినా, నువ్వెంత పైకి వచ్చినప్పటికీ, ఈవెన్ దో యు అండ్ ఐ, మనం ఫస్ట్ ఎవరికి ఘనత ఇవ్వాలమ్మా? ఎవరి ఘనత ఇవ్వాలి? దేవునికి ఘనత ఇవ్వాలి. కానీ నేను ఏమంటున్నానంటే, హిజ్కియా ఇలా చేశాడు అని అనుకోలేదు. హిజ్కియా తను తాను గణపరుచుకొని దేవుని ఇలా గణహీనునిగా చేస్తాడు అని నేను చెప్పండి అనుకోలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని గణపరచాలంటే, ఆయన మనల్ని ప్రేమించాడు, నన్ను గమనించాడు, మన పాపములు క్షమించాడు, మన కొరకు మరణించి 3వ దినం తిరిగి
లేచాడు, మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనము ఇచ్చుకేలాగా ఉండకుండా నిత్యము మనము దేవుని మనం గణపరచాలి. నన్ను దేవుడు దీవించాడు, మనందరూ దేవుడు దీవించాడు. చెప్పుకోవాలి, నాకు ఇది ఉంది. కానీ ఇదంతా ఎవరిచ్చారు? తొందరగా ఇదంతా ఎవరిచ్చారు? మీకు తెలుసా? మీ మాట మీకు తెలియదా? 1912 ఏప్రిల్ 14లో ఒక అతను టైటానిక్ ఓడను నిర్మించాడు. పెద్దది టైటానిక్ ఓడను నిర్మించాడు. టైటానిక్ అంటే మాటకు అర్థమైందంటే టైటానిక్ బ్రహ్మాండమైన, ఏంటమ్మా బ్రహ్మాండమైన. ఈయన ఈ ఓడ నిర్మించాడు. ఆ ఓడ నిర్మించిన వ్యక్తి పేరు ఏం లేదంటే థామస్ ఆండ్రూస్. ఇతను నిర్మించాడు. ఇంత పెద్ద ఓడ నిర్మించిన తర్వాత 2 మాటలు రాశాడు డైరీలో. 2 మాటలు. టైటానిక్ ఓడను నిర్మించిన ఆ క్రిస్టియన్ థామస్ ఆండ్రూస్ 2 మాటలు రాశాడు. ఏమని రాశాడంటే, దిస్ షిప్ వర్చువల్లీ కెనాట్ అన్సింకబుల్. ఈ ఓడ, ఈ టైటానిక్ ఇది ఎప్పుడు కూడా మునుగదు, అన్సింకబుల్ అంట, మునుగదు. తర్వాత ఇంకేం రాశాడంటే, దేవుడు కూడా ఈ షిప్ను నాశనం చేయలేడు. అంటే మీకు ఏమర్థమైంది? తనను తాను కనపరుచుకుంటున్నాడు కానీ దేవుని గణపరుస్తలేడు. దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు ఈ షిప్ తయారు చేయడానికి, దేవుడు ఇంత శక్తి బలం ఇచ్చాడు ఈ షిప్ తయారు చేయడానికి, అని దేవుడిని గణపరచకుండా ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు కూడా ఈ షిప్ను ఏం చేయాలంట? ఈ షిప్ను నాశనం చేయలేడు. మీకు తెలుసా, చివరిగా ఆ షిప్ దేనికి తలిగి నాశనమైందంటే, దేనికి తలిగి విధ్వంసమైందంటే, ఒక చిన్న మంచు కొండ, ఒక మంచు కొండకు అది ఢీకొని షిప్ మొత్తం ఏమైపోయింది బిడ్డ? మునిగిపోయింది. అందరు కూడా ఏమైపోయారు? చనిపోయారు. నన్ను గణపరిచేది అది నేను గణపరుస్తాను. అందుకే హిజ్కియా ఇలా చేస్తాడు అని అనుకోలేదు. రెండవది హిజ్కియా చేసిన ఇంకొక పని ఏంటంటే, చదువుదాం. రెండవది ఏం చేస్తాడు అంటే 15వ వచనం, సహాయం చేయండి. 15వ వచనం. చాలా మరి. రెండవదిగా హిజ్కియా ఏమన్నాడంటే, తనది అన్నాడు కానీ దేవుని అనలేడమ్మా. మరి యుద్ధమే తనది అన్నాడు కానీ ఎవరు అనలేదు? దేవుని. చూడండి, ఇంత మంచి పేరు ఉన్న హిజ్కియా, విశ్వాసం ఉన్న హిజ్కియా, అన్ని ఆత్మసమైన గుణాలు కలిగిన హిజ్కియా తనది అన్నాడు కానీ దేవునిది అనలేదు. ఈ అమ్మాయి చదివింది చక్కగా. ఏ పేరు? సోనా అంటే అవుతుంది. ఓకే, సోనా చక్కగా చదివింది. అక్కడ ఏమైందంటే, సోనా ఎన్నో వచ్చినాయేమో, నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరని అడగగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తం. 2 మాటలు యూజ్ చేశాడు. అసలు యూజ్ చేయడు. 2 మాటలు. ఏ మాటలు అంటే, నెంబర్ 1, నా పదార్థములలో దేనిని మరుగు చేయక అనే మాట నా అన్నాడు. ఇంకొక మాట ఏమన్నా అంటే, నా ఇంటిలో. ఓ మై గాడ్, ఇంతకుముందు యేసయ్యా నీదే, అన్ని నువ్వే. ఇప్పుడు ఏమంటుందంటే, నా పదార్థాలలో, ఆ తర్వాత నా ఇంటిలో. ఇలా అంటాడు హిజ్కియా అని ఎప్పుడు కూడా అనుకోలేదు. దేవుని వాక్యంలో ఎవరు కూడా, ఆ యూద ప్రజలందరూ ఎవరు కూడా అనుకోలేదండి. అనొచ్చాండి నా పదార్థంలోనే మాట. అంటే ఆయన ఇంటిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయంటే, వెండి ఉంది, బంగారం ఉంది, యుద్ధ సామ్రాజ్యం, ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే నావి, ఇవి దేవునివి కావు. తర్వాత ఇల్లు కూడా నాది, ఎవరిది కాదు. చూసారా అండి, మనది అంటున్నాడు కానీ దేవునిది అని అనడం లేదండి. దాని బిడ్డ నేను ఏమంటున్నా, నీకు దేవుడు పిల్లలు ఇచ్చినా, నీకు దేవుడు వెండి బంగారం ఇచ్చినా, నీకు దేవుడు ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదించినప్పటికీ నువ్వేమనాలంటే నాది అనొద్దు. ఎవరిది అనొద్దు? నాది అనొద్దు. కానీ ఇది దేవుడు నాకు ఇచ్చాడు. అరివిత్మి, ఇది దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి,
యాకోబు భార్యలను, యాకోబు పిల్లలను, యాకోబు ఆస్తి, గొర్రెలు, మేకలు, పశు సంపద అవన్నీ చూసినప్పుడు ఏశావు మంచి కోసం వేస్తాడు. నా సహోదరుడా ఇవన్నీ ఎవరివి? అప్పుడు యాకోబు వెంటనే ఇవన్నీ నావన్నా, నా భార్యలన్నా, నా పిల్లలన్నా, నా గొర్రెలన్నా, నా మేకలన్నా అని అన్నాడా? శోభక ఓటి బాగా తెలుసు, శోభకు ఓటి బాగా తెలుసు. యాకోబు ఏమన్నాడంటే, అరుణమ్మా ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు, ఇవన్నీ కూడా దేవుడిని సేవకునిగా చెప్పగలగాలి మనం. అలా చెప్పాలి అనుకోలే. ఒక భక్తి ఏమంటే నాది 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 అన్నది నీది కాదురా. ఇక నేను అక్కడ పోన్లే, ఇక ఇద్దరు ముందుకు పోను నేను, మళ్ళీ మీరు ఎక్కడికైనా పోతారు మీరు. దేని బిడ్డారా, ఈయన ద్వారా మనం నేర్చుకోవాలి, చూడండి హిజ్కియా తనది అంటున్నాడు కానీ అయ్యా ఈ సంపద అంతా దేవునిది, ఈ ఇల్లు దేవునిది, ఈ ఇల్లు నాకు ఇచ్చాడు, ఈ సంపద నాకు హిజ్కియా అనడం లేదండి. దీనికంటే ప్రాముఖ్యంగా ఇంకొక వ్యక్తి బాగా చెప్పాడండి. యాకోబు లాగానే ఎంత బాగా చెప్పాడంటే ఆయన, నాకు చాలా మంచిగా అనిపించింది. మనం ఏమి నేర్చుకున్నా వాక్యం ద్వారా నేర్చుకుంటాం. మన జీవితం టర్న్ కావాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా బైబుల్ ఈజ్ ద సెంటర్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. ఆయన ఇంకా బాగా చెప్పాడు, నాకు చాలా మంచిగా అనిపించింది. నాది అనలేదు, నాది అనకుండా ఇంకొక చిన్న సెంటెన్స్ యూజ్ చేశాడు. దయచేసి 14 తోచరగమ్మ లీనక ఎవరైనా సహాయం చేసేవాళ్ళు. మొదటి దినవృత్తాంతములు అది ఉందాక రెండో దినవృత్తాంతం వెళ్దాం. నీ వశము ఇంకా ఆగాక శోభ అర్థమైంది. రైట్, ఓకే. సో అక్కడ ఏముందంటే మాట్లాడకుండా ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన కలుగునంట? ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వలన కలుగును. ఇంకొక మనం చదవండి, హగ్గయి 2:8 తొందరగా. హగ్గయి 2:8 చాలమ్మా. ఏముందమ్మా అక్కడ? వెండి నాది, బంగారము నాది, ఇంకా ఇల్లు నాది, పశువులు నాది బిడ్డ, పశువులు నాది, భూమి నాది, ఆకాశము నాది, విత్తనములు నాది, దేవుడు అన్ని నాది. కానీ ఇసుక ఏమంటున్నాడు? దేవుని అనకుండా ఏమంటున్నాడు? నాది. అందుకే ఒక భక్తుడు ఏమంటుందంటే, నన్ను గమనించాలి, సేమ్ యాకోబు లాగానే దావీదు ఏమంటుందంటే, అయ్యా ఇవన్నీ నేను మీ మందిరానికి ఇచ్చుటకు నేను ఏమాత్రపు వాళ్ళని ఒక జాతర వార్త ఈ విషయంలో ఇవన్నీ కానుకలు అర్పణలు మీకు ఇచ్చిన ఏమాత్రపు వాడని అని అంటూ దాని కింద ఒక మాట చెప్పాడమ్మా, ఇవన్నీ నీ దాసునికి నీవు ఇచ్చావు, ఇవన్నీ నీ దాసునికి నీవు ఇచ్చావు, ఇవి నీవి కానీ చెప్పండి, ఇవి నీవి కానీ నావి కాదు. సో హిజ్కియా చెప్పండి, హిజ్కియా ఇలా చేస్తాడు అని, ఇలా చేసాడని తనను కనపరుచుకున్నాడు, దేవుని కనపరచలేదు. తనని అన్నాడు కానీ దేవుడిని అని చెప్పలేదు. చివరికి ఒక మాట ముగిస్తాను. చివరిగా హిజ్కియా ఇంకా ఎలాంటి పని చేశాడంటే, మీరు ఆశ్చర్యపోతారు. కొంచెం బాగా చదవండి, వాక్యం చదివితే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఇంకోటి హిజ్కియా ఏం చేశాడంటే, తనకు మేలు చేసిన ప్రవక్తను మర్చిపోయి వచ్చిన వారిని మెచ్చుకున్నాడు. తనకు మేలు చేసిన ప్రవక్తను మర్చిపోయి ఎవరిని మెచ్చుకున్నాడు? వచ్చిన వారిని. నేను నా మాట బాగుంటుంది. ఆ మాట ఏంటంటే 14 వచ్చినాం. చాలు బిడ్డ. ఓకే, హిజ్కియా తర్వాత ఆ వచ్చిన బబులోను రాజు ఆయనతో మరి కొంతమంది వచ్చారు కదా, ఇవన్నీ సంగతులు డిస్కస్ చేస్తుండగా ఇవన్నీ ఎవరు తెలిసాయి? సేవలు తెలిసాయి. తెలిసిన వెంటనే హిజ్కియా ఇంట్లోనికి వచ్చాడు. ఇంట్లోనికి వచ్చి చదివింది ఏమని చదివింది అంటే,
ఆ మనుషులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి, ఈ మాట నాకు కావాలి. ఆ మనుషులు ఏమనిరి, ఎక్కడి నుండి నీ వద్దకు వచ్చిరి. అప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే, హిజ్కియా ఏం చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, వాళ్ళ గురించి చాలా ఎక్కువగా చెప్పేశాడండి. వాళ్ళ గురించి చాలా ఎక్కువగా చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, ఒక్క మాట అతడు యాడ్ చేశాడు. నేను చదువుతాను 15వ వచనము, 15వ వచనం, నేను 12 చదువుతాను. 12 దశ గమనించండి. ఆ కాలమందు బబులోను రాజును వలదాను కుమారుడైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన ఆ సంగతి విని పత్రికలను కానుకలు అతని యొద్దకు పంపగా, ఇది చాలండి, పంపగా హిజ్కియా ఇంకో మాట యూజ్ చేశారండి ఇక్కడ, గమనించాలి. కొందరు బాగా డీప్గా వాక్యం చదువుతుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దెమ్. మీ కాన్సెప్ట్ అర్థమైంది. హిజ్కియా ఇంకో వర్డ్ ఉపయోగించాడంటే, ఎక్కడండి, ఎప్పుడైతే అడిగాడు ఆ మనుషులు ఏమన్నది, నీ ఎంతకు ఎక్కడైతే వచ్చింది అని అడగదా, ఇది జరిగిందా? చూసారా అండి, వీళ్ళంటే ఎక్కడ వచ్చారంట, వాళ్ళు చెప్పలే. కానీ ఎవరు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్పలేదు. వచ్చి ఉండొచ్చు, కానీ హిజ్కియా ఏమంటున్నా అంటే, నా ఏలిన వాడా, నా సేవకుడా, అయ్యా వాళ్ళు బబులోను దేశం నుండి దూరం నుండి వచ్చారయ్యా, నేను వాళ్ళని ఏం చేస్తున్నాను, నేను చేర్చుకొని ఇదో ఇదంతా కూడా నేను చూపించానని కొంచెం వారిని ఎక్కువగా మెచ్చుకున్నాడు. కానీ మేలు చేసిన సేవకుని ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు, మర్చిపోయాడు. యాక్చువల్లీ హిజ్కియా అనారోగ్యంతో ఉన్నప్పుడు, హిజ్కియా క్యాన్సర్ బిల్లుతో బాధపడుతున్న సమయంలో, హిజ్కియా కన్నీరు గారుస్తున్న సమయంలో, హిజ్కియా చాలా నడుపుతున్న సమయంలో ఆయన ఆదరించుటకు, ప్రేమించుటకు, కనికరించుటకు, ప్రార్థన చేయుటకు, స్వస్థపరచుటకు దేవుడు ఎవరిని పంపించాడమ్మా, తొందరగా ఎవరు పంపించాడు, యెషయాను పంపిస్తే యెషయాను మర్చిపోయాడు హిజ్కియా. యాక్చువల్లీ హిజ్కియా ఏం చెప్పాలి, అయ్యా ఐఎమ్ వెరీ హ్యాపీ, దైవజనుడా, దైవభక్తి గల యేషయా, నేను చచ్చిపోతా అనుకున్నా, నేను బ్రతకను అనుకున్నా ఈ క్యాన్సర్ పండు ద్వారా, కానీ నువ్వు వచ్చావయ్యా, నన్ను బాగు చేసావయ్యా, నా కొరకు అంజూర పండ్ల ముద్ద తెప్పించావయ్యా, వాళ్ళు వచ్చి అంజూర పండ్ల ముద్ద నా గాయం మీద పెట్టారయ్యా, నేను బాగుపడినా అంటే బికాజ్ అయ్యా నిన్ను బట్టి నేను స్వస్థత పొందాను అని చెప్పాలి కదమ్మా, చెప్పాలి కదా. ఆయన సమక్షంలో చెప్పి ఉంటే ఆ వచ్చిన వారికి ఎవరు పరిచయం ఉండేవారు, తొందరగా ఎవరు పరిచయం ఉండేవారు, దేవుని సేవకుడు యేషయా వారికి పరిచయం ఉండేవాడు. కానీ హిజ్కియా వీళ్ళని గురించి యేషయాకు పరిచయం చేయలేదు, యేషయా గురించి వీళ్ళకు కూడా పరిచయం చేయాలా వద్దా? చూసారా అండి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని సేవకుడు చేసిన మేలులు మర్చిపోతూ ఉంటాం. ఆయన ప్రార్థన, ఆయన కష్టం, ఓకే, ఆయన ఆత్మీయత, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఇతరులకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈ రోజున బాగా చెప్పాను నేను, ఆత్మీయ చెప్తున్నాను నేను. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది మనకు. దేవుని సేవకుని మర్చిపోయి ఎవరిని మెచ్చుకుంటున్నాడు, వచ్చిన అందులో ఈయన మెచ్చుకుంటున్నాడు. నేను పేరు చెప్పాను, నేను సూర్యపేటలో అమ్మగారు వేరే 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 ప్రాంతంలో ఉంటారు. ఆల్రెడీ అమ్మగారు చర్చికి వెళ్తున్నారు, ఒక చర్చికి వెళ్తున్నారు. వాళ్ళ పాస్టర్ అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ, అభిమానం. ఆయన ప్రసంగాలు అంటే పిచ్చి. ఓకే, ఏనాడు కూడా చర్చిని వదిలిపెట్టేది కాదు అమ్మగారు. ఆమె దగ్గర ఉన్నది మాట చెప్తాను నేను. ఓకే, సో రాను దాదాపు అమ్మగారికి 50 సంవత్సరాలు. అయ్యగారి ప్రసంగాలు వింటూ 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 అయ్యగారి అభిమానం పెంచుకున్నది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లో వాక్యాలు వింటున్నా. ఆమె యూట్యూబ్లో వాక్యాలు వింటున్న సమయంలో ఆమెకు ఒక పాస్టర్గా ఇష్టమయ్యాడు. ఆయన ప్రసంగాలకు అమ్మగారు వెళ్ళేవారు. ఏదైనా ఓడుందామా ఆయన ప్రసంగాలకు అమ్మగారు ఆకర్షితులు, ఈ మన సరిపోతుందా, ఆకర్షితులు అయ్యింది. ఇక ఆయన ఎవరుగా శాలేమన్నా, ఇక ఎప్పుడు ఆయన మాటలే, ఆయన ప్రసంగమే, ఎప్పుడు ఇక ఆయన గురించి ఆలోచన చేస్తుంది, ఆయన గురించే వాక్యం వింటుంది. ఇక ఆదివారం చర్చ చేయలేదు, బంద్. ఓకే, ఎందుకంటే ఆదివారం మంచిగా ఇంట్లో కూర్చొని చెప్తున్నా ఏమనుకోదు ఒక మాట. ఇక నాశనం ఏదో ఆయన చూస్తారా,
చాలా మంది చూడండి కదా, నేనైతే అన్ని చూస్తాను, ఏం అడుగుతున్నాను అని బాగా. ఓకే, సో మెల్లమెల్లగా అస్సలైన సేవకుని మర్చిపోయింది, యూట్యూబ్లో ఉన్న సేవకుని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక ఆయనకి ఈ విషయం తెలిసిన తర్వాత ప్రేమ ఎక్కువైతుందా, ప్రేమ తగ్గిపోతుంది. తెలిసిన తర్వాత ప్రేమ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇక అమ్మ ఇక ఆయన గురించి వింటే నీకు ఏదైనా కావాలంటే ఆయన దగ్గరికి మరి నేనెందుకు కూడా నిజమే ఆయన దగ్గరికే పోయి ఇక. సో ఇవన్నీ మాటలు అనమాట, ఇవన్నీ మాటలు. సో నేనేమంటానంటే వాట్సాప్లో ఆమె ఏం చేసిందంటే, వాట్సాప్లో అయ్యగారి ఫోటో పెట్టుకున్నది. ఏ అయ్యగారి ఫోటో అమ్మ? పలానా టైంలో, పలానా దినము, పలానా సమయంలో ఈ అయ్యగారి యొక్క మీటింగ్ నడుస్తాయి కాబట్టి మీరు అందరూ రావాలి. అదే వాట్సాప్ ఫోటో, అదే అయ్యగారిని ఎవరు చూడాలి? వాళ్ళ భాష చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎట్లా ఉంటుంది? నేనేమంటున్నానంటే ఒకవేళ ఆ వాట్సాప్లో ఆ అయ్యగారు చూస్తే మాత్రం నన్ను మర్చిపోయి, నేను చేసే మీద అన్ని మర్చిపోయి, అమ్మా నీ వాట్సాప్లో నేను కాకుండా ఇంకో పాస్టర్ గారు ఉంటాడమ్మా, ఇక చాలమ్మా, ఇక నీ చాప్టర్ క్లోజ్ అంటారు కదా చక్కగా. చెప్తున్నాను నేనేమంటానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ సంవత్సరం కట్టుబడి ఉంటారో ఆ సంవత్సరానికి మీరు చెప్పండి, కట్టుబడి ఉండాలి. దక్షలండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, కాబట్టి దొరి బిడ్డారా, ఈ హిజ్కియా కూడా ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుని సేవకుడు చేసిన మేలులు మర్చిపోయి వచ్చిన వారిని ఎక్కువ ఏం చేస్తుండు, మెచ్చుకుంటున్నాడు. సో చివరికి ఒక మాట చెప్తాను నేను, చివరికి ఏమని చెప్తాను అంటే, హిజ్కియా ఇలా చేస్తాడు అని ఈ వాక్యం ప్రార్థన పరుడు అనుకుంటారు, కానీ ఇన్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఈ షుడ్ నాట్ హావ్ డన్ లైక్ దిస్. ఇవన్నీ యెషయా విన్నాడు తెలుసా? యెషయా ఏం చేశాడంటే, యెషయా విని ఏం చేశాడంటే, ఇక రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ తప్పకుండా వస్తుంది. మీరు ఏమి చేసినా ఏమొస్తుంది, రిజల్ట్ వస్తుంది. వీళ్ళు కూడా ఏమొస్తుంది, రిజల్ట్ అనమాట. మీకు తెలుసా ఏ రిజల్ట్ వచ్చిందంటే, ఈయనకు యెషయా వెయిట్ చేశాడు, వాళ్ళ గురించి విన్నాడు, ఈయన గురించి విన్నాడు, వెయిట్ చేసి ఏమన్నాడు అంటే, చదవనమ్మా ఏంటి ఏ దినములమ్మా, ఎన్నో వచ్చినావమ్మా? నువ్వు 17కి పోయినావా? 16 చదువు ఫస్ట్. చాలా రైట్ చూసారండి, రిజల్ట్ వచ్చింది. ఇక యెషయా అసలు అనొద్దు, యెషయా అసలు అనకూడదు అట్లా, కానీ దేవుని వాక్కు కదా, దేవుని వాక్కు కదా, దేవుని పరిశుద్ధంతో నింపబడి హిజ్కియా రాజుకు భయపడకుండా, హిజ్కియా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, రాగల రోజులలో నీవు ఆ అన్య రాజుకు, ఆ బబులోను రాజుకు, ఏం పేరమ్మా మర్చిపోయినా, బేరాదకు బలదాను, ఓకేనా? ఆ అన్య రాజుకు నువ్వు ఏమేమి చూపెట్టినావో, నీ పుట్టలో ఏమి సంపాదించారో అవన్నీ వాళ్ళు ఎత్తుకొని ఎక్కడ ఉంటుందని మాట ఆలోచన చేయండి. హిజ్కియా సమయం వస్తుంది, ఇక నీవు ఎత్తుకుంటున్నావు, దేవుని తగ్గ విధంగా చేశావు, నీవు నాని అన్నావు కానీ దేవుడు అనలేదు. తర్వాత నీవు సేవకుడు మేలు మర్చిపోయావు, మేలు రక్షించావు. సమయం వస్తుంది హిజ్కియా, నువ్వు చూపించినవన్నీ ఎవరు ఎత్తుకపోతారు? సూచిన వారే ఎత్తుకపోతారు. ఎవరు ఎత్తుకపోతారు? ఇప్పుడు మీరు చెప్పండి, బబులోను నుండి వచ్చారండి, ఎవరు? ఈ రాజు వచ్చాడండి, దూతలు వచ్చారండి. వాళ్ళంతా ఇట్లా చూసిన తర్వాత ఓ మై గాడ్, యెరూషలేములో యూదా ప్రాంతంలో హిజ్కియాకు ఇంత ఉందా? ఓకే, వీళ్ళు పోయి ఈ వార్త ఏం చెప్తారు? ఓకే రైట్. సో వీళ్ళందరూ చూసి అసలు ఏం చెప్పేశారు? ఒక కాలం వచ్చింది, హిజ్కియా ఏం సంపాదించాడో అన్ని ఎత్తుపోయారు. తర్వాత నీ సంతతి వారు నపుంసకులుగా చేయబడిన మాట ఉంది. అవిడ చదవండి, గట్టిగా చదవండి ఒక మాట.
నపుంసకులుగా చేయలేదని వారు తీసుకొని పోవద్దు. రైట్. చాలా మంది ఏమంటారు అంటే నేర్చుకుందాం, అందుకే నేను చెప్పడానికి చెప్తున్నాను. నేను నీ గర్భం ముందు పుట్టిన వాళ్ళు ఏమంటారంట, నపుంసకులు అవుతారు. అన్నీ ఎత్తుకుపోతారు. ఆ నపుంసకులు చేయబడిన వారు దానికి సంబంధమైన డానియేలు లేదు, మనకు లేదు, కానీ అక్కడ కొంతమంది ఉన్నారు. ఒక ఆయనకు ఒక నపుంసకుడు, ఆయనకు అందరూ అప్పగించబడతారన్నమాట. వాళ్ళు నపుంసకులుగా చేయబడతారు. అదొక పెద్ద చరిత్ర, ఒక హిస్టరీ కావాలని చెప్పండి. నేను చూసారా అండి, యేషయ్య దేవుడు సేవకుడు హిజ్కియాతో చెప్పిన మాటలు ఏమైనాయి, తొందరగా ఏమైనాయి నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు నాకేం అర్థమైందంటే, ఏ హిజ్కియా నువ్వు ఎందుకు చూపెట్టినావు సరే సూర్యంలో నువ్వు చూపించినావు, మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు, నీళ్ళు ఉండవంట కూడా ఏం చేశారు, తీసుకొని పోయాను. అందుకే ఒక పెద్ద సేవకుడు ఏమంటాడంటే, నిన్ను దేవుడు ఎంత దీవించినా, వెదర్ విశ్వాసి వెదర్ సేవకుడు ఎంత దీవించినా, నీ విలువైన వస్తువులు నీ ముఖ్య స్నేహితునికి కానీ నీ ముఖ్య బంధువులకు కానీ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయదు దాసనా, ఏం చేయదు. ఇంకోటి, చూసే ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు చూస్తారా, అమ్మో దీనికి ఎన్ని ఉన్నాయా అంటున్నారా, అమ్మో అనగలగానే ఎన్నో ఉన్నాయి దాంట్లో. ఓకే, అంటే వాళ్ళకి ఏంటంటే మంచి అభిప్రాయము ఉండదు. సరే, ఒక్క గొలుసు వేసుకుంటే, బ్రదర్ నీ మెడకు ఈ గొలుసు చాలా బాగుంది, సిస్టర్ నీ మెడకి ఈ గొలుసు ఒక్కటి వేసుకుంటే నో ప్రాబ్లం. రెండు వేసుకున్నారు అనుకోండి, కొంచెం చూపు ఏమవుతుంది, ఏమైతే జాన్సన్ ఏమైతే చెప్పండి, అమ్మో రెండు గొలుసులా. సరే, నేనేమంటానంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేషయ్య ఇర్మియా దగ్గరికి వచ్చి, ఇర్మియా ఒక టైం వస్తుంది, చూపిందంతా ఎవరు చూసినరో వాళ్ళే తీసుకెళ్తారు, నీ గర్భంలో పుట్టిన వాళ్ళు ఏమవుతారు, నపుంసకులు అవుతారు. ఇది నెరవేరిందండి. ఈ మాట చెప్తే హిజ్కియా రావాలన్నా వద్దాం తొందరగా. అరే ఇది చాలా ఘోరమైన మాట, చాలా కష్టమైన మాట, ఇది దైవికం కాని మాట అన్నమాట. యేషయ్య ప్రవక్త హిజ్కియాకు ఈ మాట చెప్పిన వెంటనే ఆయన కోపడలేదండి. ఈ రోజు కోపడతారు, అలా జరిగిందన్న ఈ రోజులో కోపడతారు, కానీ ఆ రోజు హిజ్కియా తగ్గించుకున్నాడు. తర్వాత చెప్తాను. హిజ్కియా ఏమనలేదండి. హిజ్కియా ఏమనకుండా 4 రోజులు ఏం చేశాడంటే, నేను ఇలా చేస్తాడు అని అనుకోలేదు, కానీ అక్కడ ఒక మాట ఉందండి. ఆ తీర్పు ఉన్న తర్వాత హిజ్కియా తగ్గించుకున్నాడు. ఏం చేసిన బిడ్డ, తగ్గించుకున్నాడు. అవును, నన్ను గణపరచకుండా దేవుని గణపరచాలి, నాది అనకుండా దేవునిది అనాలి. ఆ తర్వాత సేవకుని మర్చిపోద్దు, సేవకుని నేను మర్చిపోదని పూర్తిగా తగ్గించుకొని యేషయ్య మాటలు విని ఆయన ఏం చెప్పిందంటే చదవనమ్మా. అమ్మ గమనిస్తాం, మీరు తెలియజేసిన చెప్పురా అమ్మ ఏమన్నాడమ్మా, ఆగండి. యేషయ్య గారు దైవజనుడా, ఈ తీర్పంతా చెప్పలేదు కదా, ఇది నా కుటుంబంలో జరుగుట ఈ రోజులు అనగా నా ఇంట్లో తీర్పు రావడం మేలే, నా ఇంట్లో దేవుని కోపం నా మీదకి రావడము మేలే, ఇవి జరుగుట ఐఎమ్ యాక్సెప్టెడ్. తగ్గించుకున్నాడు, ఇది జరుగుట మేలే, ఈ యాక్సెప్టెడ్. కానీ దాని కింద ఏమన్నాడు అంటే, ఇంకా బరువు బిడ్డ రైట్, నా దినములలో సమాధానము సత్యము చెప్పండి కలిగిన ఎడలా మేలే కదా అని తనను తాను పూర్తిగా ఏం చేశాడమ్మా, తగ్గించుకున్నాడు కాబట్టి నన్ను గమనించండి. తగ్గించుకున్నాడు కాబట్టి మంచి మరణం పొందాడు. తగ్గించుకున్నాడు, దానికంటే లేదు. తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాతనంట నేను షాక్ అయ్యాను. ఆయన చనిపోయిన తర్వాతనంట ఆయనను ఉన్నతమైన స్థలములలో ఆయన సమాధి చేశాడంట. అరివిని ఉన్నతమైన స్థలములలో అంటే గొప్ప గొప్ప రాజులు ఆత్మీయులు ఎప్పుడు సమాధి చేయబడతారో అక్కడ ఆయనను సమాధి చేస్తారు. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. ఏమనుకుంటున్నాను, ఇలా చేస్తాడు అని. కానీ ఈ 3 జరిగిన తర్వాత ఆయన తగ్గింపు కూడా ఇంత మంచిగా కూడా అనుకోలేదు. ఈ మధ్య లాస్ ఏంజల్స్ USA
న్యూయార్క్ అనే పట్టణంలో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ ముఖ్య అతిథి, ముఖ్య చైర్మన్, ఆ లీడ్ చేస్తున్న లేడీ పేరు ఏం పేరు అంటే, బహుశా మీరు అందరు చూసిండవచ్చు. ఆ ముఖ్య లేడీ ఈవెంట్ లీడ్ చేస్తున్న అమ్మాయి పేరు ఏంటంటే, అమ్మాయి పేరు నిక్కీ గ్లాజర్. సో లాస్ ఏంజల్స్ లో ఒక పెద్ద హాల్లో ఈ యొక్క మీటింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ పేరు ఏమంటే గోల్డెన్ గ్లోబ్స్ అన్నమాట. గోల్డెన్ గ్లోబ్స్ అది జరుగుతున్న సమయంలో ఈ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతూ ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నేను ఇక్కడ రాశాను, నేను గాడ్ క్రియేటెడ్ ఆఫ్ యూనివర్స్ జీరో మెన్షన్. గాడ్ క్రియేటెడ్ ఆఫ్ యూనివర్స్ జీరో మెన్షన్ అంటే ఈ యొక్క అమెరికా నగరము కానివ్వండి, ఈ లాస్ ఏంజల్స్ కానివ్వండి, న్యూయార్క్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కనపడడం లేదు. దేవుని వాళ్ళ దృష్టిలో ఏం చేశారంట జీరో చేసేసారు. అక్కడ చాలా డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఐకానిక్ ఫిగర్స్ ఉన్నారు, బిజినెస్ ఉన్నారు. అక్కడ ఈ విధంగా చాలా మంది ఉన్నారు. కానీ ఈమె గాడ్ క్రియేటెడ్ ఆఫ్ యూనివర్స్ జీరో మెన్షన్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, ధనికులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దేవుని వాళ్ళ దృష్టిలో ఏం చేశారమ్మా జీరో చేశారు. నేను ఏమనుకున్నానంటే యుఎస్ఏ, లాస్ ఏంజల్స్ లేకపోతే న్యూయార్క్ ఇలా చేస్తారు అని చెప్పండి, ఇలా చేస్తారని వాళ్ళు అన్న వెంటనే నెక్స్ట్ డే అనుకుంటాను వాళ్ళు అన్న వెంటనే చిన్న నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, చిన్న నిప్పు, స్మాల్ ఫైర్ ఆఫ్ అయోట్ ఆఫ్ ఫైర్, చిన్న నిప్పు ఒక్క అడవిని తగలబెట్టేసింది. తర్వాత దెన్ నాశనం అయిపోయాయండి. ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. మిలియనియర్స్ చాలా మంది, లక్షాధికారులు, కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు అన్ని నాశనం అయిపోయాయి. నేను ఆ వీడియో చూశాను. చాలా బాధ అనిపించింది, నాకు చాలా దుఃఖం అనిపించింది. వన్స్ అపాన్ ఏ టైం యుఎస్ అనగానే యుఎస్ అనే వాళ్ళు కూడా ఆ రేంజ్ లో ఉన్నారు. అందరూ గొప్పగా దీవించారు వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని తక్కువగా చేసేస్తారు. నేను ఆ వీడియో చూస్తుంటే ఒక అమ్మాయి, ఒక లేడీ, ఇద్దరు పురుషులు ఇలా తల పెట్టుకుని ఒకటే మాట, ఓ మై గాడ్. ఒక ఆయన అంట వాళ్ళమ్మ చెల్లి అయిపోతాం, ఆ మంటలన్నీ అంటుకుంటున్నాయి, చాలా మంటలు గాలి వల్ల అవి విస్తరిస్తున్నాయి. వాళ్ళ చెల్లెను అమ్మను తీసుకొని రావడానికి వెళ్ళాడంట. ఇతను కూడా ఆ చెల్లితో పాటు అతడు అక్కడ ఆ మంటల్లో కాలి చనిపోయాడంట. రేపు ఏమి జరిగినా మనకు, ఏ క్షణమైనా ఏమి సంభవించదో మనకు తెలియదండి. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే సేమ్ హిస్టరీ వల్లే ఇప్పుడు కూడా దే ఆర్ గోయింగ్ టు రిపెంట్, పశ్చాత్తాపడుతున్నారు. అందరూ ఏమని పెడుతున్నారంటే ఏమంటారమ్మా యూట్యూబ్లో మొన్న ఏమంటారు ఆ యొక్క మెసేజ్ పెడతారు కదా. సో ఎవరైతే లీడ్ చేశారో, ఏ అమ్మాయి అయితే నిక్కీ, ఏం పేరు అమ్మాయి పేరు నిక్కీ గ్లేజర్, ఏ అమ్మాయి అయితే అన్నది జీరో మెన్షన్డ్ అని మెసేజ్ పెట్టారంట. ఏమా ఇప్పుడు ఏమంటావు నువ్వు అని అంటే, దేవుడు తనను గణపరచుకుంటే, తనను ఆరాధించకపోతే, తనను జ్ఞాపకం చేసుకోకపోతే, తన ఉద్యోగం చూసడానికి వెదం చాలండి, ప్రకృతి చాలండి. ఇక్కడ ప్రేమ దేవుడారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు మన మధ్యలో దీవించిన కాక అందరి తౌలు వంచి ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం.